హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిండు నూరే సావాసం సీరియల్. ఇవాల్టి ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్. అమర్కి గతం గుర్తు లేకపోవడంతో బాధపడుతున్న కుటుంబం. ఈ సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకొని విలన్ అయిన మనోహరి ఏం చేసిందో తెలుసా? మరి మనోహరి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ని మిస్ అవ్వద్దు. ఇంకా సీన్లోకి వస్తే ఏం జరిగిందో చూద్దాం. అమర్కైతే గతం గుర్తు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒకవైపు బాగి, మరోవైపు పిల్లలు నానా అంటూ ఏమండి అంటూ పిలుస్తూ ఉంటారు. కానీ అమర్కి ఎవరు గుర్తు లేకపోవడంతో పిల్లలేంటి నన్ను నానా అని పిలుస్తున్నారు, ఈమెవరు నన్ను ఏమండి అంటుంది, అసలు ఎవరు వీరందరూ అని చెప్పేసి అమర్ ఒక రకంగా మైండ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇంకా అమర్ మనసులో అనుకుంటాడు, నాకెందుకు గతం గుర్తు రావట్లేదు, పిల్లలు ఎందుకు నన్ను నాన్న అని పిలుస్తున్నారు, అసలు ఏం జరిగింది అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు నాకు నేనెవరో గుర్తుకు రావట్లేదు, వీళ్ళందరూ ఎవరు, నేను ఎక్కడున్నాను, అసలు నాకేం జరిగింది అని చెప్పేసి అమర్ చాలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా ఆలోచిస్తుండగా మనోహరి అమర్ వైపు అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా బాగి రూమ్ నుంచి బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చి బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాగి మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత ట్రై చేసినా ఆయన మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఒకప్పుడు మా కోసం ప్రాణం ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు మా అందరినీ పరాయి వాళ్ళ చూస్తున్నారు. ఏంటి దేవుడా ఈ పరీక్ష అని బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాగి అక్కడే ఎమోషనల్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు బాగి దగ్గరకు వచ్చి అమ్మ నాన్న అని పిలిస్తే ఎందుకు నాన్న మమ్మల్ని పరాయి వాళ్ళ చూస్తున్నారు, మీరెవరమ్మా అని అడుగుతున్నారమ్మా, ఎందుకు నాన్నకి మేము గుర్తులేమా, మమ్మల్ని ఎందుకమ్మా అలా అంటున్నాడు అని బుజ్జమ్మ అంజు ఏడుస్తూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేనేం చెప్పాలి దేవుడా అని చెప్పేసి బాగి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ చెప్పమ్మా అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటారు. అలా ఏం లేదమ్మా, నాన్నకు కొంచెం హెడేక్గా ఉంది కదా, అంటే మొన్నే కదా యాక్సిడెంట్ అయింది, అందుకని అలా మాట్లాడుతున్నాడమ్మా అని బాగి చెప్పడంతో పిల్లలు ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతారు. కానీ బాగి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. రాతోడు ఏం కాదులే మిస్సమ్మ, అన్నీ సర్దుకుపోతాయి, బాధపడకండి అని రాతోడు ఓదారిస్తాడు. ఇంకా మరోవైపు విలన్ అయిన మనోహరి చాలా తీవ్రంగా క్రూరంగా బాగి వైపు చూస్తుందన్నమాట. చూసావు కదా బాగి, నీ పరిస్థితి ఎలా అయిపోయిందో, ముందు ముందు నిన్ను అమ్మని దూరం చేస్తాను, నీ నుంచి నీ కూతుర్ని కూడా దూరం చేస్తాను, రెడీగా ఉండు అని బాగి మనసులో ఇలా అనుకుంటుంది. ఇంకా అమర్ దగ్గరికి వచ్చి అమర్ వైపు చూస్తూ ఇలా అంటుంది, ఇంతకుముందు ఎలా ఉండేవాడివి అమర్, సారీ అమర్, నేను కావాలని చేయలేదు అమర్ అని చెప్పేసి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి నువ్వు నా వాడివి అమర్, నీ జోలి ఎవరొచ్చినా ఊరుకోను, ఎలాగో నీకు గతం గుర్తులేదు, నా అదృష్టం అనుకోవాల్సిందే ఖచ్చితంగా. నీ కుటుంబం ఎంత ఏడ్చినా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, ఎందుకంటే నీకు వాళ్ళెవరో తెలీదు, ఇంకా నీ ప్రపంచంలో నేనే ఉండాలి అమర్ అంటూ మనోహరి అమర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అమర్ ఎవరు మీరు అని మనోహరిని అడగడంతో నేను నీ ప్రియురాల్ని అమర్, నీ గర్ల్ ఫ్రెండ్ అమర్ అని చెప్పేసి నటిస్తుందన్నమాట. ఇదే నాకు అవకాశం అని చెప్పేసి లేనిపోయినవన్నీ అమర్కి చెప్తుందన్నమాట. అమర్ నిజమే అనుకొని అవునా నీ పేరేంటి అని అనగడంతో నా పేరు మనోహరి అమర్, నేను తెలీదా, మన ఇద్దరికి పెళ్ళి జరగాల్సింది, కానీ అంతలోనే ఇలా జరిగింది అమర్, కానీ ఏం పర్లేదులే, నీకు ఏ అవసరమైనా నేనున్నాను, నీ వెంట నేను తోడుగా ఉంటాను అమర్ అని చెప్పేసి మనోహరి అంటుంది. ఇంకా మనోహరి నటిస్తుందన్నమాట బాధపడుతున్నట్టు. ఇంకా మనోహరిపై చేయి వేసి తల మీద నురుముతూ ఏం కాదులే మనోహరి గారు, నేనున్నాను కదా అని చెప్పేసి అంటాడు. సరే అమర్, నువ్వు గార్డెన్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను పాలు తీసుకొని వస్తాను అని చెప్పగానే ఇంకా అమర్ గార్డెన్కి వెళ్తాడు. ఇంకా యాదమ్ ఏమో మనోహరికి పాలు తెచ్చిస్తుంది. ఇంకా మనోహరి ఆ పాలు తీసుకెళ్ళి గార్డెన్లో ఉన్న అమర్కి ఇస్తుందన్నమాట. ఆహా ఎంత మంచి టైం, నా లక్ టైం అంటే ఇదేనేమో, బహుశా అమర్కి ఇన్ని రోజులకి ఇంత దగ్గరగా సేవలు చేసుకుంటున్నాను అని మనోహరి మురిసిపోతూ ఉంటుంది. అమర్కి నిజంగా గతం గుర్తులేదా, లేతే మనోహరి గుట్టు రట్టు చేయటానికి నటిస్తున్నాడా, మనోహరి ప్లాన్ అందరి ముందు బయటపడనుందా? తర్వాత ఎపిసోడ్ మిస్ అవ్వకండి.
మరిన్ని ఇలాంటి సీరియల్ ఎమోషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.